అందరికీ నమస్కారం అండి. నా పేరు కందాళ కాశీ అన్నపూర్ణ. నేను మరొక విషయంతో మీ ముందరికి వచ్చానండి. భగవతారాధనకు పత్రం, పుష్పం, ఫలం, తోయం అని భగవంతుడే చెప్పాడండి. పుష్పం అంటే పువ్వులు మనం పెరట్లో పెంచుకున్న పెంచుకున్న మొక్కల నుంచి పువ్వులైనా సరే, లేదు కొనగలిగితే కొన్న పువ్వులైనా సరే భగవంతుడికి పూజ చేస్తాం. అలాగే ఫలం, ఒక పండు ఏదైనా ఉంటే ఆ పండు నైవేద్యం పెడతాం. అది కూడా అవకాశం లేదనుకోండి అప్పుడు పత్రం అంటే తులసి 3 ఆకులు కలిపి ఉన్నదాన్ని దళం అంటారు. ఆ తులసి దళాన్నైనా సరే తీసుకొచ్చి భగవంతుడికి సమర్పించి దండం పెట్టుకోవాలి. అది కూడా కుదరని పక్షులు గ్లాస్ శుభ్రంగా తోముకుని గ్లాసు నిండా నీళ్లు తీసుకొచ్చి, తోయం అంటే జలం, నీళ్లు, అవైనా సరే భగవంతుడికి సమర్పించుకోవాలి. కొందరు అడుగుతూ ఉంటారండి నన్ను, మాకు భగవంతుడి పూజ ఎలాగో తెలీదు, శ్లోకాలు అవి ఏమీ రావు అని. ఏమీ చదువుకోక ఏమీ రాలేదని బాధపడకండి. వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగరీత్యా లేకపోతే ఖాళీ లేకపోతే, సమయం లేకపోతే భగవంతుడిని అలా చూస్తూ కళ్ళు ముయ్యొద్దు. ముందు భగవంతుడిని నఖశిఖ పర్యంతం చూసి ఆ తర్వాత ఆ రూపాన్ని కళ్ళు మూసుకుని మనము మనసులో దాచుకోవాలి. అప్పుడు నమస్కారం చేసుకుని భగవంతుడిని, ధ్యానం ముఖ్యమండి, శ్రద్ధ, భక్తి ముఖ్యం. ఈ 3 కలిపి దేవుడికి ఒక నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. శ్లోకాలు, పద్యాలు అవసరం లేదు. రక్షించు తండ్రి, నీవే దిక్కు నాకు, రక్షించు తండ్రి అని అంటే అందులో అన్ని కోరికలు సమస్తం వచ్చేస్తాయి. కాబట్టి ఆ రకంగా మీరు రక్షించు తండ్రి అని ఒక నమస్కారం పెట్టుకున్నా కూడా సరిపోతుందండి. సరేనండి, ఉంటానండి. నమస్కారం.